ఓం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ దివ్య శరణ పాద పద్మను నమస్కరిస్తూ, మీ అందరిలో దాగి ఉన్నట్టుగా జీవాత్మ అంశతో ఉన్న పరమాత్మకు నమస్కరిస్తూ, పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, ఈరోజు సాంఖ్యయోగం 2వ అధ్యాయం. సాంఖ్యం అంటే విచారణాత్మక పరిశీలన. ఇక్కడ ఏంటంటే అర్జునుడు ఏడ్చి చివరికి గత్యంతరం లేక భగవంతుణ్ణి అప్పుడు శిష్యంతేహం శాదిమాం త్వం ప్రసన్నం 7వ శ్లోకంలో నేను నీకు శిష్యుణ్ణి, నేను నిన్ను శరణాగతి పొందుతున్నా, నీట ముంచిన పాలు ముంచిన నీ గతి అని చెప్తున్నాను. అయితే దానికి ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే మానవుడు ఈ యుద్ధంలో మరణించినట్టయితే వీర స్వర్గం పొందుతావు, జయించినట్టయితే భోగభాగ్యాలతో బ్రతుకున్నంత వరకు హాయిగా జీవించగలుగుతావు, నీ కీర్తి శరీరం వస్తుంటుంది, మళ్ళీ రాజుగా జన్మించగలుగుతావు. ఈ 2 విధాలు ఒక క్షత్రియులకు మాత్రమే ఉన్నది, కానీ వేరులకు లేదు. కాబట్టి నువ్వు ఏడుస్తున్నాడంటే, పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు. జనన మరణాల కాలవాలమైన పంచభౌతిక శరీరం నీవు అనుకోకు. అందుకే ఇక్కడ భగవంతుడు ఏంటంటే 7వ శ్లోకం ఏమంటే, అక్కడ అవినాశిత తద్విద్ది ఏన సర్వమిదం తతం. అవినాశి అంటే నాశం, తత్ దాన్ని, విద్య తెలుసుకో, ఏన సర్వం అంటే సర్వవ్యాప్తమైన ఆత్మ. ఇప్పుడు కరెంట్ ఉన్నది, అన్ని బుగ్గలు వస్తాయి, సెల్లు ఛార్జ్ చేస్తారు, ఎన్నో విధాలు పనిచేస్తుంది అనుకోండి, కానీ కరెంటు కంటికి కలవదు. కాబట్టి ఆత్మ మన లోపల ఉన్నది, కానీ అది ఉన్నదని తెలుసు పనిచేస్తున్నాం, కానీ దాన్ని ఆలోచిస్తలేం. దేహంతో సంబంధం పెట్టుకొని దేహ సుఖాల కొరకు ఇవన్నీ ప్రపంచ సంపదలు ప్రోకు చేస్తూ పరమత్వం. అందుకు ఇక్కడ యుద్ధంలో నేను గురువులను యుద్ధంలో ఎవడైతే పోరాటం జరిగినప్పుడు ఏదో ప్రమాదంతో వస్తారు పోతుంటారు. కానీ ఇక్కడ మనకేంటంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడు అంటే నువ్వు క్షత్రియుల ధర్మం కాబట్టి వారి యొక్క వృత్తి ధర్మాన్ని బట్టి కర్మ చేసినప్పటికీ ఆ ధర్మాన్ని కాపాడినట్టయితే ఏదో ధర్మం తత్వ. ఇక్కడ ఏమంటుండే భగవంతుడు, స్వల్పమత్యుత్య ధర్మస్య త్రాసు, కొద్దిగా ధర్మాన్ని పాటించినా నీకు రక్షిస్తుంటుంది భగవంతుడు. కాబట్టి అటువంటి ఒక శత్రువులకు మాత్రమే అవకాశం, కానీ మిగతా వరకు లేదు. వారి డ్యూటీలు చేస్తుండ్రు, కానీ ధర్మబద్ధంగా కర్మ చేస్తే వాడు ధర్మాన్ని పోషించినట్టుగా అందరికీ ఉపయోగపడుతుంది. ఒక బతికిందే జీవనోపాధికి మళ్ళీ బతికి కట్టలు ఇవన్నీ మనం చేస్తూనే ఉన్నాం, ఎన్నో చేస్తున్నాం. కానీ ఎన్ని ఉన్నప్పటికైనా అందుకే ఇక్కడ భగవంతుడు ఏంటంటే, భోగైశ్వర్యం మీద నీకు ఆసక్తి ఉన్నప్పుడు అటువంటి ఆసక్తి గలడానికి లేదు. కాబట్టి ఎప్పుడైతే మనశ్శాంతి కావాలంటే, శాంతి ఎప్పుడు వస్తుంది? భోగభాగ్యాల మీద రాదు, అది మళ్ళా మరో జన్మకు మొలుస్తుంటుంది. మరి మొలుస్తుంటే మానవ జన్మ సాధిస్తుందా? లేదు. కాబట్టి జంతువునాం 84 లక్షల జీవరాశులలో 83,99,999 జన్మలు వేసినాక నీకు ఈ మనుష్య జన్మ వచ్చిందని శాస్త్రాలు ఘోషిస్తుంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని మన భగవంతుడు ఇచ్చిండు. కాబట్టి ఈ మనుష్య జన్మని మనకు సార్థక జన్మ. కాబట్టి ఇది తప్పైంది అనుకో, నేను ఇంకా సాధిస్తా అంటే శరీరం ఉండదు, ఏం లేదు. మనం రాని శరీరము వార్ధక్య దశగా వస్తుంది, ఏకాగ్రత ఉంటుంది, చెప్పింది వింటి మనసున పట్టది, ఇవన్నీ కూడా మనకు వృద్ధాప్య దశకు ఉంటుంది. కాబట్టి ఈలాగా నువ్వు సాధన సత్వత చేసినప్పుడు ఇక్కడ లాస్ట్ శ్లోకంలో చెప్తుండు 72, ఏషా బ్రహ్మీ స్థితి ప్రాప్త నైనాం ప్రాప్తి విముచ్యతి చిత్వాశామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఈ విధంగా నేను ఏదైతే అధ్యాత్మ జ్ఞానం గురించి చెప్పినో, పరబ్రహ్మ స్థితి కొరకు అంతకాలం వరకు కూడా ఎటో ఉరుకుతుంటుంది, కానీ దాని మీద పోనీయకుండా పరమాత్మ ఏంది నీ మనసును నిలిపే ప్రయత్నం చేయి. అప్పుడు పరమాత్మ నీ యోగాలు చూసి నువ్వు చేసిన కర్మం అంతా గత జన్మ పాపాలు అన్ని ఇప్పుడు కుడుస్తున్నప్పుడు, దీని నుండి తొలగిపోతున్నప్పుడు, అప్పుడు నువ్వు ఏ సాధన చేసినావో దానికి అనుగుణంగా నువ్వు మోక్ష సాధమైన కైవల్య పొందే
ప్రయత్నం కూడా నీకు లభిస్తుంటుంది నువ్వు చేసిన ప్రయత్నం వలన. హరి ఓం తత్సత్ పరబ్రహ్మ అర్పణమస్తు.